Hi friends, welcome to Mohan classes. Today we are going to discuss about framing WH questions. This topic is very important for 10th class students as well as all learners of English. Especially 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా ఈ టాపిక్ని ఆన్సర్ చేయడంలో కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ టాపిక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బేసిక్గా if you observe the examination pattern, a paragraph will be given in which some parts of the sentence or some phrases of the sentence or some words of the sentence will be underlined. అంటే ఒక సెంటెన్స్లో ఏదైనా ఒక పార్ట్ని కానీ లేదా ఫ్రేజ్ని కానీ లేదా ఒక వర్డ్ని కానీ అండర్లైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ అండర్లైన్ చేసిన పార్ట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా అదే ఆన్సర్ వచ్చే విధంగా మనం క్వశ్చన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని కనుక మనం గమనించినట్లయితే ఇందులో హిజ్ ఫ్రెండ్స్ ఒక దగ్గర, లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఒక దగ్గర, లౌడ్లీ, దేర్ న్యూ హాస్టల్స్ అండ్ న్యూ కోర్సెస్, సైలెంట్లీ అని 5 దగ్గరల ఈ సెంటెన్స్లో ఈ పారాగ్రాఫ్ మొత్తం మీద 5 దగ్గరల అండర్లైన్ చేయడం జరిగింది. సో ఈ అండర్లైన్ చేసిన పార్ట్లు కనుక మనం గమనించినట్లయితే సమ్ పార్ట్స్ ఆర్ simply words like loudly, silently. Some are phrases like the chirping of birds, his friends. So, a paragraph will be given in which some part of a sentence or phrase of a sentence can be underlined. We need to get the answer for the underlined part only. అంటే అండర్లైన్ చేసిన పార్ట్కి మాత్రమే మనం ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ని ప్రిపేర్ చేయాలి. సో క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటగా తెలుసుకునే విషయం ఏంటంటే there are 2 types of questions. As you know that there are 2 types of questions in which the questions begin with B forms as well as the questions begin with WH words. B ఫామ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఒక రకం ఉంటాయి, WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఒక రకంగా ఉంటాయి. సో బీ ఫామ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అనేసరికి బీ ఫామ్ వర్బ్స్ మనకు తెలిసినవి ఉన్నాయి, చాలా తెలుసు మీ అందరికీ. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్, షెల్, హ్యావ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, లైక్ వైజ్ ఇవన్నీ బీ ఫామ్సే. ఈ బీ ఫామ్స్తో రకరకాల క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. కానీ వాటికి వచ్చే ఆన్సర్ ఎప్పుడు కూడా ఎస్ ఆర్ నో ఉంటుంది. అంటే ద క్వశ్చన్స్ విచ్ బిగిన్ విత్ బీ ఫామ్ విల్ గెట్ ఆన్సర్ ఓన్లీ ఎస్ ఆర్ నో, దట్స్ ఆల్. సో let us go to the WH words. WH word questions are usually who, whose, whose, whom, what, why, which, where, how far, how much, how many, how long, how old, when, like that. These are all are called WH questions. WH words are interrogative words. They will get a proper appropriate answer. ఫర్ ఎగ్జాంపుల్ హూ అంటే ఎవరు అని అర్థం వస్తుంది. ఎవరు అని అర్థం వస్తుందంటే అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో అండర్లైన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కనుక పర్సన్ రిప్రజెంట్ చేసేదైతే ఖచ్చితంగా దానికి అప్రోప్రియేట్ వర్డ్ ఏమవుతుందంటే హూ అవుతుంది. అలాగే అక్కడ టైంని రిప్రజెంట్ చేసే పార్ట్ అండర్లైన్ చేసి ఉందనుకోండి, ఖచ్చితంగా అక్కడ వెన్ అనేది అప్రోప్రియేట్ WH వర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక డెస్టినేషన్ కానీ లేదా ప్లేస్ని కానీ రిప్రజెంట్ చేసే వర్డ్ ఉందనుకోండి, వేర్ అనేటువంటిది అక్కడ అప్రోప్రియేట్ WH వర్డ్ అవుతుంది. అందుకే ఇక్కడ మనం ఏం చేసామంటే WH వర్డ్స్ వాటికి అప్రోప్రియేట్ ఆన్సర్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేదా ఇది రివర్స్లో మనం చూసుకున్నట్లయితే అండర్లైన్ చేసిన పార్ట్ ఏమై ఉండొచ్చు, దానికి అప్రోప్రియేట్ WH వర్డ్ ఏదై ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. హూ పర్సన్, హూమ్ పర్సన్, హూజ్ పర్సన్, వాట్ ఇన్ఫర్మేషన్, వై రీజన్ కావచ్చు, కాజ్ కావచ్చు, పర్పస్ కావచ్చు, విచ్ చాయిస్ కానీ ఆప్షన్ కానీ, వేర్ ఎక్కడ, హౌ మేనర్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అని చెప్పడం కోసం మనం ఉపయోగిస్తాం మేనర్ కానీ ప్రొసీజర్ కానీ, హౌ ఫార్ డిస్టెన్స్, హౌ మచ్ క్వాంటిటీ లేదా ప్రైస్ని రిప్రజెంట్ చేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా
వీటన్నింటికి అండర్లైన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ అండర్లైన్ చేసిన పార్ట్కి అప్రోప్రియేట్ WH వర్డ్స్ ఇవి అవుతాయి. తర్వాత ఎలా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేసేటప్పుడు ఏంటంటే ప్రికాషన్స్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద హెల్పింగ్ వెర్బ్ ఇన్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏది ఉందో ముందు దాన్ని ఐడెంటిఫై చేసి ముందుగా దాన్ని రాసుకోండి. తర్వాత సమ్ హెల్పింగ్ వెర్బ్ లేని సెంటెన్సెస్ ఉంటాయి. అంటే యూజువల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానీ సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ ఒక సెంటెన్స్ ఇస్తే కనుక ఆ సెంటెన్స్లో డెఫినెట్గా బీ ఫామ్ వెర్బ్ అనేది ఉంటుంది. ఉండనప్పుడు బీ ఫామ్ వెర్బ్ లేనప్పుడు మరి హెల్పింగ్ వెర్బ్ రాయమన్నారు కదా ముందుగా, మరి హెల్పింగ్ వెర్బ్ లేదు ఏం చేయాలి అనేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. మెయిన్ వెర్బ్ ఏముంటుంది, అయితే V1 ఉంటుంది, లేదా V2 ఉంటుంది, లేదా V1 ప్లస్ SRES ఉంటుంది. అంటే V1 అంటే మన భాషలో మెయిన్ వెర్బ్ అనుకోవచ్చు, లేదా రూట్ వెర్బ్ అనుకోవచ్చు. V2 అంటే పాస్ట్ వెర్బ్. V1 ప్లస్ SRES అంటే ప్రజెంట్ టెన్స్లోనే వాడతారు. ఇది కూడా V1 ప్లస్ SRES. ఈ 3 వెర్బుల్లో ఏ వెర్బ్ ఉన్నా సరే అక్కడ బీ ఫామ్ వెర్బ్ లేనప్పుడు V1 వెర్బ్ ఉన్నట్లయితే డూ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయండి. V1 ప్లస్ SRES ఉన్నట్లయితే డస్ అనే హెల్పింగ్ వెర్బ్ను యూజ్ చేయండి. లేదా V2 వెర్బ్ ఉన్నట్లయితే డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ షీ సింగ్స్ సాంగ్స్, దెర్ ఇస్ నో హెల్పింగ్ వెర్బ్. షీ సింగ్స్ సాంగ్స్ హెల్పింగ్ వెర్బ్ లేదు. అక్కడ వెర్బ్ ఏంటి, సింగ్స్. సింగ్స్ అంటే V1 ప్లస్ SRES ఉంది కాబట్టి డస్ అనే హెల్పింగ్ వెర్బ్ అక్కడ సూట్ అవుతుంది. అలాగే హీ కేమ్ హియర్ అనే సెంటెన్స్లో కేమ్ అనేది V2 వెర్బ్ కాబట్టి అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే ఒకవేళ V1 వెర్బ్ అయితే డూ అనే హెల్పింగ్ వెర్బ్ని ఇమాజిన్ చేసుకోవాలి. V1 ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ అయితే డస్ అనే బీఫామ్ వెర్బ్ని యూజ్ చేసుకోవాలి. లేదా V2 కనుక అయినట్లయితే డిడ్ అనే బీఫామ్ వెర్బ్ని యూజ్ చేసుకోవాలి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. In case if the verb is V1, you need to use do as helping verb. If the verb is V1 plus SRES, you need to use does as helping verb. If the verb is V2, you need to use did as helping verb. This is very important to remember. And the third point is observe the underlined part or phrase. అండర్లైన్ చేసిన పార్ట్ ఏముందో లేదా అండర్లైన్ చేసిన ఫ్రేజ్ ఏముందో జాగ్రత్తగా ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి అప్రోప్రియేట్ WH వర్డ్ ఏది ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఆ హెల్పింగ్ వెర్బ్కి ముందుగా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ని ఈజ్ ఐడెంటిఫై చేస్తాం అనుకుందాం. హెల్పింగ్ వెర్బ్ని ఈజ్ ఐడెంటిఫై చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ WH వర్డ్ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ప్లేస్ అయితే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి అప్రోప్రియేట్ WH వర్డ్ ఏమవుతుంది, వేర్ అవుతుంది. సో వేర్ అనేటువంటి WH వర్డ్ని ముందు రాయాల్సి ఉంటుంది. ఇలా రాసిన తర్వాత WH వర్డ్ రాసిన తర్వాత సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి సబ్జెక్ట్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఫస్ట్ బీఫామ్ని ఈజ్ని ఐడెంటిఫై చేసాము. దానికంటే ముందు అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి వేర్ అనే WH వర్డ్ యూజ్ చేసాము. తర్వాత సబ్జెక్ట్ హీ ఉందనుకోండి, వేర్ ఈజ్ హీ రాసాము. ప్లేస్కి ఆన్సర్ రావాలి కాబట్టి ఆ సెంటెన్స్లో గోయింగ్ అనే వర్డ్ ఉందనుకోండి, ఇలా రాసాము. వేర్ ఈజ్ హీ గోయింగ్, ఆటోమేటిక్గా అప్రోప్రియేట్ ప్లేస్, అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అప్రోప్రియేట్ WH క్వశ్చన్ వేర్ అవుతుంది. అలాగే బీఫామ్ ఈజ్ కాబట్టి ఈజ్ రాసాము. సబ్జెక్ట్ హీ కాబట్టి హీ రాసాము. వెర్బ్ గోయింగ్ ఉంది కాబట్టి గోయింగ్ రాసాము. ఈ విధంగా మనం సెంటెన్స్ని
ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సెంటెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్నింటికంటే ముందు బీ ఫామ్ రాయాలి, ఐడెంటిఫై చేయాలి. బీ ఫామ్కి ముందు అప్రోప్రియేట్ డబ్ల్యూహెచ్ వర్డ్ రాయాలి. దాని తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఆ తర్వాత ఎంటైర్ సెంటెన్స్ ఎక్సెప్ట్ అండర్లైన్ పార్ట్. అండర్లైన్ చేసిన పార్ట్ ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్లో రాకూడదు. అండర్లైన్ చేసిన పార్ట్ కాకుండా మిగతా పార్ట్ అంతటిని తీసుకొచ్చి ఇక్కడ రిమైనింగ్ సెంటెన్స్ అంతటిని కూడా సబ్జెక్ట్ తర్వాత రాయండి. క్వశ్చన్ మార్క్తో దాన్ని ఎండ్ చేయండి. ఇది యూజువల్గా మనకి స్ట్రక్చర్గా కనిపిస్తుంది. ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. అప్రోప్రియేట్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వెర్బ్ రాసాము. దానికంటే ముందు అప్రోప్రియేట్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఐడెంటిఫై చేసి రాసాము. అండర్లైన్ చేసిన పార్ట్ ఏది ఉందో దానికి సూట్ అయ్యే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొచ్చి రాసాము. తర్వాత సబ్జెక్ట్ రాసాము. తర్వాత ఎంటైర్ సెంటెన్స్ ఎక్సెప్ట్ అండర్లైన్ పార్ట్. అండర్లైన్ చేసిన పార్ట్ కాకుండా మిగతా రిమైనింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అదంతా రాసాము. దీన్నే మనం ఇక్కడ రాసుకున్నట్లయితే డబ్ల్యూహెచ్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సెంటెన్స్, రిమైనింగ్ సెంటెన్స్. ఇది మనకి స్ట్రక్చర్ అవుతుంది. ఈ స్ట్రక్చరల్ ఫార్ములా ఫాలో అవుతూ మనం క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఈ సెంటెన్స్ మీరు గమనించినట్లయితే హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉంది. ఇందులో క్రికెట్ అన్నదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ అన్నదాన్ని అండర్లైన్ చేశారు కాబట్టి ఇందులో ముందుగా బీ ఫామ్ ఏముంది, ఈజ్ అనే బీ ఫామ్ ఉంది. ముందుగా ఈజ్ రాసుకోవడం జరిగింది. తర్వాత ఇందులో క్రికెట్ అన్న పదానికి అప్రోప్రియేట్ వర్డ్ ఏదైతే ఉందో అది రాయాలి. క్రికెట్ అన్న పదానికి అప్రోప్రియేట్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఆటోమేటిక్గా వాట్, ఇక్కడ ఆల్రెడీ రాశాను. వాట్ ఈజ్ హీ. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. సో సబ్జెక్ట్ హీ. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఏముంది అంటే ప్లేయింగ్ మాత్రమే మిగిలింది కాబట్టి వాట్ ఈజ్ హీ ప్లేయింగ్ అని రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సీతా సింగ్ సాంగ్స్ అని ఉంది. ఇందులో ఈ సెంటెన్స్లో కనుక సాంగ్స్ అనేది అండర్లైన్ చేయడం జరిగింది. ఈ సాంగ్స్ అండర్లైన్ చేశారు అంటే ఈ సాంగ్స్ అనే పార్ట్ అండర్లైన్ చేసింది అంటే మనం ప్రిపేర్ చేసే క్వశ్చన్స్లో సాంగ్స్ అనేటువంటిది ఆన్సర్గా వచ్చి ఉండాలి. మీరు తీరా ఇప్పుడు వెర్బ్ని ఐడెంటిఫై చేద్దాము. ఎందుకంటే బీ ఫామ్ వెర్బ్ లేదు కాబట్టి వెర్బ్ని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ V1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ఉంది. అంటే ఆటోమేటిక్గా మనం డజ్ అనే బీ ఫామ్ని యూజ్ చేసుకోవాలి, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా. సో డజ్ సీత సింగ్ రాసాము. కాకపోతే సాంగ్స్కి సూట్ అయ్యేటువంటి అప్రోప్రియేట్ వర్డ్ ఏంటంటే వాట్. వాట్ డస్ సీత సింగ్. ఈ విధంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాము. తర్వాత ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే శ్రీను సా ఎ ఫిల్మ్ లాస్ట్ నైట్. శ్రీను సా ఎ ఫిల్మ్ లాస్ట్ నైట్. If you observe clearly in this sentence, last night is underlined. Here last night is underlined. What is the remaining sentence? Srinu saw a film. Srinu saw a film. So here also there is no be form verb, only main verb is there, V2 verb. So we need to write did as our helping verb. మన హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, డిడ్ అవుతుంది. డిడ్ రాసుకున్నాము. డిడ్ శ్రీను సీ ఏ ఫిల్మ్. లాస్ట్ నైట్ అనేది టైంని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ టైంని ఇండికేట్ చేసేటువంటి అప్రోప్రియేట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వెన్ రాసుకున్నాం మనం. ఇది టైంని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి టైంని రిప్రజెంట్ చేసేటువంటి అప్రోప్రియేట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏంటంటే వెన్ అవుతుంది. అందుకే వెన్ డిడ్ శ్రీను సీ ఏ ఫిల్మ్ అని రాసుకున్నాము. ఆటోమేటిక్గా ఆన్సర్ ఎప్పుడు కూడా లాస్ట్ నైట్ అని వస్తుంది కాబట్టి మనం లాస్ట్ నైట్ అని రాసుకోవచ్చు. హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. రమేష్ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. రమేష్ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ హియర్ టైర్డ్ అండ్ థర్స్టీ అండర్లైన్డ్. యాక్చువల్గా టైర్డ్ అండ్ థర్స్టీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఎలా ఉన్నాడు అన్నదానికి అలసిపోయి నీరసంగా అలసిపోయి దాహంగా ఉన్నాడని చెప్పే విధంగా ఈ వర్డ్ ఉంటుంది. రమేష్ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. సో రిమైనింగ్ పార్ట్ ఏంటి అంటే బీ ఫామ్ వెర్బ్ ఉంది, వాజ్ రాసాము. తర్వాత రమేష్ అనేది రాసాము.
సబ్జెక్ట్ని. ఇంక రిమైనింగ్ సెంటెన్స్ ఏమీ లేదు రాయడానికి. ఈ టైర్డ్ అండ్ థర్స్టీకి అప్రోప్రియేట్ WH క్వశ్చన్ ఏంట్రా అంటే హౌ అవుతుంది. హౌ వాజ్ రమేష్? రమేష్ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. హౌ వాజ్ రమేష్? రమేష్ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. ఆ విధంగా ఆన్సర్ క్రియేట్ అయింది. సో హీర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ గోయింగ్ టు పిక్నిక్, in which going to picnic is underlined, picnic. So she is going to the remaining sentence. What we have to write? What we have to write is, first of all, write is be form here. Thereafter subject she. Thereafter going to entire sentence except underline part. And this part is picnic. This is the representation of a place. So for this representation, for this place representation, appropriate word is where. Where is she going to? That's why the answer will be where is she going to. Here we need to add question mark. Where is she going to? She is going to picnic. The answer will be picnic. So this is the format to answer this underlined part as framing questions. And here is an example as in the examination pattern. At the station, his friends were already there. They were excited and talking loudly. The noise was like the chirping of birds. They were all excited and discussing their new hostels, new courses, etc. He was not part of it. He stood there silently. One of them noticed and said, "You have made it." So, the first word is his friends, underlined. ఆటోమేటిక్గా హిజ్ ఫ్రెండ్స్కి అప్రోప్రియేట్ WH వర్డ్ ఏమో హూ అవుతుంది. సో హూ వర్ ఆల్రెడీ దేర్ ఆన్సర్. హూ వర్ ఆల్రెడీ దేర్ అండ్ ఎందుకంటే ఆల్రెడీ బీ ఫార్మ్ వర్ ఉంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసరికి ఆల్రెడీ దేర్ ఉంది. అప్రోప్రియేట్ వర్డ్ హిజ్ ఫ్రెండ్స్కి హూ అనేది రాసి సరిపోతుంది కాబట్టి హూ వర్ ఆల్రెడీ దేర్ అనేది ఆన్సర్ అవుతుంది. దే వర్ ఆల్ ఎక్సైటెడ్ and talking loudly, in which loudly underlined. So simply loudly is also adverb. దీనికి సూట్ అయ్యే appropriate word how అవుతుంది. How were they talking? How were they talking? How were they talking? They were talking loudly. The noise was like the chirping of birds. Here also, how was the noise? How was the noise? So the noise was like the chirping of birds. Okay. What were they discussing? What were they discussing? They discussing their new hostels, new courses, etc. He stood there silently. In this sentence, if you observe clearly, here is the word underlined silently. Silently is a word underlined. When comes to be form, there is no be form in the sentence, but the stood is the verb is here, V2 verb, which is main verb is stand. So here this verb is stood is V2. That's why we need to use did as helping verb. He subject is there. Did stand there. Did he stand there? How did he stand there? How did he stand there? Observe clearly. Silently is underlined and stood is the V2 verb. That's why we used did as helping verb. Plus, what is the subject here? He. What is the verb here? Stand. Remember this one. When there is did, there must be V1 verb. డిడ్ ఎప్పుడు రాశారో డిడ్ తర్వాత వచ్చే వెర్బ్ ఎప్పుడు కూడా V1 వెర్బే అయి ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డిడ్ ప్లస్ V1. డిడ్ ఎప్పుడు రాసినా డిడ్ తర్వాత వచ్చే వెర్బ్ ఎప్పుడు కూడా V1 వెర్బ్ అయి ఉండాలి. ఇక్కడ స్టుడ్ అనేది V2 వెర్బ్. ఈ డిడ్ ప్లస్ V1 కలిపితే V2 వచ్చినట్టు అర్థం. కాబట్టి స్టుడ్ బదులుగా మనం స్టాండ్ అనేది రాసుకోవాలి. సో స్టాండ్కి ముందు హీ రాసాము, దానికంటే ముందు డిడ్ రాసాము. డిడ్ హీ స్టాండ్ దేర్ రాసాము. సో ఈ సైలెంట్లీ అనేదానికి అప్రోప్రియేట్ WH వర్డ్ వచ్చి హౌ అవుతుంది. సో హౌ డిడ్ హీ స్టాండ్ దేర్ అనేది
ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కొద్దిగా దీంతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్స్ అన్నిటినీ జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా ఈ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ అనేటువంటిది ఈజీ టాపిక్ అవుతుంది. అలాగే 5/5 10th క్లాస్ పిల్లలందరూ కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.